నీవు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో. అటువంటి దేవుణ్ణి కలిగి ఉండి మనం వీటిని చూసి భయపడి దేవుని సన్నిధికి రాకుండా వెనకబడతావేంటి? అట్టి దేవుడు నీతో ఉండగా ఆ సమస్యలను, ఆ కష్టాలను, ఆ బాధలను, అనారోగ్యాన్ని, నీకు వస్తున్న ఆ వేదన, ఇవన్నీ చూసి భయపడతావు ఎందుకు? నీతో ఉన్న దేవుడు గొప్పవాడన్న సంగతి నీకు తెలిసి ఉంటే భయపడేవాడవు కాదు, భయపడేదానవు కాదు. మాట్లాడతావు వాటి సమస్యతోను, ఆ కష్టాలతో నువ్వు మాట్లాడతావు, ఆ అనారోగ్యంతో నువ్వు మాట్లాడతావు. నీవు మాట్లాడితే ఆయన కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి?